ఘనంగా హితిమ్స్ అకాడమీ యూత్ ఫెస్ట్ స్నాతకోత్సవం 2026 హైదరాబాద్ హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అకాడమీ తన వార్షిక కార్యక్రమాన్ని వివాహ రిసార్ట్స్లో ఉత్సాహభరితమైన గ్రాడ్యుయేషన్ వేడుక మరియు యూత్ ఫెస్ట్ 2026 జరుపుకుంది. ఫ్యాషన్ డిజైన్ మరియు మేకప్ ఆర్టిస్ట్రీ కోర్సులు పూర్తి చేసిన 120 మంది విద్యార్థులు తమ స్నాతకోత్సవ ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. Creative fields and all the design different fields. So your HIM TS institution is affiliated to our institution, and I again congratulate all the participants and receivers of the certificate. Location, you'll get the certificates, and you will be there out as a professionals in makeup and fashion. Here I can tell you to our Rafi sir, we'll provide from our side, our college, we'll do the portfolios for your fashion this thing, final year this thing, portfolios and all, and the makeup also. Makeup, why? Because I do lot of workshops in, why? Academic Head Muskan Farafi ma'am, Administrative Officer N.M. Dikshit sir, Social Media Head Shamala Vignavi ma'am, Makeup Artistry Department Head, Education Ceremony and Youth Fest 2026. Hitham started in 2013 with just 12 students. By 2020, aspiring professionals by providing high quality education, practical skills and industry focused training in fashion design and makeup artistry also. We are dedicated to fostering creativity. ఈరోజు హితమ్స్ అకాడమీ తరఫున స్నాతకోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో 120 మంది ఫ్యాషన్ డిజైన్కి చెందిన మేకప్ ఆర్టిస్ట్కి చెందిన స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ పాసింగ్ సర్టిఫికేట్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జేఎన్ఎఫ్యు ప్రిన్సిపాల్ గారు ఆనందరావు గారు, హెచ్ఓడి కమల్ రాయ్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్ వాళ్ళు ఉత్సాహంగా పాల్గొని ఈ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ కోర్సులు మన కాడున్న కోర్సులు జేఎన్ఎఫ్యు ఎఫిలియేటెడ్ కోర్సుల్లో 11 months సర్టిఫికేట్ కోర్స్ ఇది. ఈ కోర్సులో వాళ్ళకు స్కిల్స్ కావాల్సిన స్కిల్స్ని ఫ్యాషన్ డిజైన్లో కానీ మేకప్ ఆర్టిస్ట్లో కానీ కావాల్సిన స్కిల్స్ని నేర్పించడం జరుగుతుంది. ఈ కోర్సెస్ వల్ల వృత్తి విద్య డెవలప్ అవుతుంది కాబట్టి తొందరగా వాళ్ళకు జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా మన కేంద్ర మంత్రి చెప్పిన విధంగా నెక్స్ట్ మన $3,000 మార్కెట్ కాబోతుంది ఫ్యాషన్ డిజైన్. సో $3,000 మిలియన్, 3,000 మిలియన్ మార్కెట్ కాబోతుంది ఫ్యాషన్ డిజైన్. కాబట్టి ఈ మధ్య ఉన్న యూత్ జెన్జీ ముఖ్యంగా ఫ్యాషన్ డిజైన్ వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వాళ్ళు చాలా ఈరోజున్న కాన్వకేషన్ని ఆర్గనైజ్ చేశారు. దానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు నాకు సంతోషంగా ఉంది. వీళ్ళు ముఖ్యంగా స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్న కోర్సుని, ఈ కోర్సెస్ అన్నీ మా యూనివర్సిటీ మా కాలేజ్ ఆధ్వర్యంలో అఫిలియేటెడ్ ఉన్నాయి. మన గవర్నమెంట్ చాలా ఈ రోజుల్లో ఈ స్కిల్ ఓరియంటెడ్ వాటికి చాలా ఫోకస్ చేస్తున్నారు. అలాంటిది ఈ కోర్సెస్ వీళ్ళు స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ని వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అందరికీ జాబులు రావు కాబట్టి ఈ రోజుల్లో స్కిల్ ఓరియంటెడ్ మీద చాలా గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్ చేస్తుంది.